నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో కీలక పురోగతి. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లు అనుమానం. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్. ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం 70,000 తీసుకున్న రాజేష్ కుమార్. ఎరువులు ఇవ్వకుంటే కేంద్రం రైతులకు క్షమాపణలు చెప్పాలన్న పొన్నం. బీఆర్ఎస్ అన్నదాతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజం. అవినీతిపై పోరాడేందుకే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలియడం లేదన్న మోదీ. ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్ షా తీవ్ర విమర్శలు. మావోయిస్టుల మద్దతుదారులని ఆరోపణ.